హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి గ్రీన్ గార్డెన్స్. చాలా రోజుల తర్వాత అయితే మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు టైం ఉండక నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. దానికైతే నేను చాలా చింతిస్తున్నానండి. అండ్ ఇంకొక టాక్ ఏంటంటే, యూట్యూబ్ ద్వారా నాకు ఏదో మనీ వస్తుందనేసి బయట టాక్ వస్తుందండి. నిజంగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే మాత్రం మనీ కోసం అయితే కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ ఏంటంటే, ఏవైనా దాచుకోవడం ఇష్టమండి. వీడియోస్ అయితే మన మొబైల్ మార్చిన ఏమైనా చేసినా ఆ వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతాయి. అదే యూట్యూబ్లో అయితే భద్రంగా ఉంటుందని చెప్పి నేను ఛానల్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా నేను గార్డెన్ విషయమై పెట్టాను. ఇప్పుడైతే నేను మొక్కలు వేయడానికి కూడా టైం లేక ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ ఇంకా ఎవరేమనుకున్నా మనకైతే అనవసరం. నా ఛానల్ అయితే ఇప్పటివరకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు. అండ్ నా వీడియోస్ అయితే యూట్యూబ్ వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేస్తే, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మా వారు డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ అయితే నేను కొని గిఫ్ట్గా అయితే ఇచ్చాను. అండ్ ఇంకా నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అవ్వడం అంతా నాకు మా వారే చూసుకుంటారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మన కొత్తవలస నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైల్వే స్టేషన్ వైపు ఒక 8 కిలోమీటర్స్ లోపలికి వస్తే అక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది, ఒక హాస్టల్ ఉంటుంది. నిజంగా ప్లేస్ అయితేనండి చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. అండ్ దేవుడితో మనం ఉన్నట్టే ఉంటుంది ఈ ప్లేస్కి వస్తే. నా మ్యారేజ్ అయిన కాడ నుంచి అయితే చాలా టైమ్స్ అయితే ఇక్కడికి వచ్చాము మేము. ఎప్పుడు ఖాళీ ఉన్నా వస్తుంటాము. మన వైజాగ్ నుంచి కొత్తవలసకు ఒక 23 కిలోమీటర్స్ అనుకోండి. 23 నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఒక 8 కిలోమీటర్స్. ఇది మా ఫ్యామిలీ. అండ్ మేమైతే మా మ్యారేజ్ అయిన కాడ నుంచి ఒక సినిమాలు, పార్కులకి అయితే వెళ్ళేదే లేదండి. అండ్ మై ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి అరకువెల్లి. ఎక్కువగా వెళ్తుంటాము. లంబసింగ, అరకువెల్లి, ఎక్కువగా అరకువెల్లి వెళ్తుంటాము. అది కూలింగ్ ప్లేస్ అనేసి. మా వారికి అయితే కూలింగ్ ప్లేసెస్ అయితే చాలా ఇష్టం, అందుకు వెళ్తుంటాము. అండ్ ఇదే మా ఫ్యామిలీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.